he is pitchy about cinema. Ah. I don't know if Pawan sir is very like into cinema. He is into politics kada. Oh, so that's the difference. Adi indaka Nani garu He is cheppindi. like mad about cinema. అసలే నాకు తిక్క దానికి ఉంది ఒక లెక్క. ఇక్కడ కూడా సేమ్ తిక్కే. తిక్క సినిమా మీద. సినిమా మీద. కళ్యాణ్ గారికి I think it's Yeah, correct. No. Definitely. It's his. I think it's his main. ఏమంటారు? His passion is towards. Yeah. I think people and So politics. it's always And been that. acting and all that I think was the route. Correct. దారి. Correct. Yeah. So Priyanka, hearty congratulations. రెండు బ్యూటిఫుల్ ఫిల్మ్స్ చేస్తూ ఉన్నారు. సూపర్ సక్సెస్ టు యూ. Thank you. వర్షం తగ్గినట్టుంది. అవును. Umbrellas out. సో నాని గారు మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ని ఎంచుకుంటూ ఉన్నారు. వెదర్ ఇట్ కుడ్ బి దసరా అండ్ ఆ దసరాకు వచ్చినటువంటి ఆ కంప్లీట్ ఏదైతే హీట్ మెల్లిగా హాయి నాన్నతో ఒక చల్లదనాన్ని తీసుకొని వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఒకసారి కానీ వివేకాత్రేయ ఇస్ నాట్ నోన్ ఫర్ దిస్ కదా, ఎలా ఇది కుదిరింది అని. అవునా? ఇయర్ ఆఫ్టర్ ఆగస్ట్ 29 ఎక్కడ దాచావు ఇది కదా ఒరిజినల్ వివేకాత్రేయ అన్నారు. ఓకే, దీంట్లో both shades ఉన్నాయి. అయ్యో డ్యువల్ క్యారెక్టర్. ఐ థింక్ వివేకాత్రేయ గురించి తెలిసిన సినిమా ఇది. ఓకే, అంటే we got to know about him, not audience getting to know. We got to know. Yeah. కరెక్టే. వివేకాత్రేయ గురించి తనకి తెలిసిన సినిమా అంటే ఇందులో వివేకాత్రేయ షేడ్ కూడా ఉందా ఏమైనా? అంటే సినిమానే వివేకాత్రేయ షేడ్ అంతే కదా. తను నేను నా జానర్ కానీ సినిమాలు చేస్తున్నాను ఎంతకాలం అని డౌట్ వస్తుందేమో. తన ఐ థింక్ యాక్షన్ని కానీ దీన్ని ఈ మూడ్ని ఫుల్గా ఎంజాయ్ చేశాడు. అండ్ వివేక్ చేయడం వల్ల ఏంటంటే యాక్షన్కి ఒక కొత్త టోను, ఒక కొత్త మూడ్. ఇన్ జనరల్గా మనం యాక్షన్ ఫిల్మ్స్ ఇప్పుడు యాక్షన్ ఫిల్మ్స్ చూసి వచ్చి నేను యాక్షన్ ఫిల్మ్స్ చేస్తానని చేసే డైరెక్టర్స్కి తెలియకుండా ఒక ఇంతకు ముందు చూసిన యాక్షన్తో ఫెమిలియారిటీ ఉంటుంది. యాక్షన్ సినిమాలు చేద్దామని రాలా వివేక్, మంచి కథలు చెప్దామని, మంచి స్టోరీస్ చెప్దామని వచ్చాడు. తను యాక్షన్ ఎక్స్ప్లోర్ చేస్తే అది ఎంత కొత్తగా వస్తుంది అనడానికి సరిపోదా ఎగ్జాంపుల్. సూపర్. అయితే ఇందాక తను అందులో 2 షేడ్స్ ఉన్నాయి అంటే నాకు ఇది డ్యూయల్ క్యారెక్టర్ ఏమో అని డౌట్ వచ్చింది జనాలకు కూడా చాలా మందికి. మీదే నాదా 2 షేడ్స్ అంటే నా సాటర్డే సండే టు ఫ్రైడే. అది చెప్పొచ్చా? నేను చెప్పొచ్చా? చెప్పచ్చు సార్. ఓకే, నేను చెప్తాను. ఎందుకంటే ఖుషీలో ముందే మనం స్టోరీ చెప్పి స్టార్ట్ చేసాం కదా, క్లైమాక్స్ చెప్పి. అలాగే సరిపోదా శనివారంలో కూడా నేను ఆ స్టోరీ ఏందని నేనే చెప్తాను. ఒక బాబు ఉన్నారు, బాబుకి అమ్మ. బాబు కొంచెం చాలా యాంగ్రీ బాబు. సో అమ్మ ఏం చేస్తానంటే అవ్వకూడదు అని చెప్పడానికి ట్రై చేస్తే చెప్తే విన్నాడు. అందువల్ల ఏం చేశారంటే సరే వారంలో 7 days ఉంది, సో ఒక్కరోజు మాత్రం కోపపడు, మిగతా రోజులో కాముగా ఉండు అని కొంచెం ట్రిక్గా ట్యూన్ చేశారు. సో ఫార్ అ రీజన్ ఈ చూస్ సాటర్డే, శనివారం చూస్ చేశారు. సో ఇది ఆత్రేయ గారు ఇది చెప్పిన వెంటనే, వివేక్ ఆత్రేయ గారు చెప్పిన వెంటనే నాకు కొంచెం కొత్తగా అనిపించింది. నేను ఎలా అనుకుంటానంటే, సో హీరో ఏమైపోతున్నారంటే సండే టు ఫ్రైడే ఆయన మాణికం, సాటర్డే మాత్రం భాష. ఇదే సరిపోదా శనివారం కదా. అర్థమైపోయిందండి. అసలు మొత్తానికి గుట్టు చప్పుడు కాకుండా చెప్పాలంటే ఇదిలో మాణిక్యం ఇరుకు, భాష ఇరుకు. సో ఆ పాయింట్ నాకు చాలా కొత్తగా ఫ్రెష్ థాట్లా అనిపించింది. వావ్, సంథింగ్ నైస్. ఈ కొత్త తరం ఆడియన్స్ కూడా నచ్చుతుంది తప్పకుండా. సో పురానే జమానే మే నరకాసుर का एक राक्षस रहता था, वो लोगों को बहुत सताता था, इसीलिए श्री कृष्ण ने सत्यभामा के साथ मिलकर उसे मार डाला. కానీ చాలా థాంక్స్ నాని, ఎందుకంటే చిన్నపిల్లలకి నేర్పిస్తున్నా. కరెక్ట్, వెరీ ఇంపార్టెంట్. శ్యామ్ సింగ్ రాయ్ వచ్చినప్పుడు కొంచెం బెంగాలీ వచ్చింది, ఇప్పుడు దీనికేమో కొంచెం హిందీ వచ్చింది. నెక్స్ట్ వాటికి వేరే లాంగ్వేజెస్ కూడా కొంచెం ఇలాగే మాకు అలవాటు చేస్తూ వెళ్తే మెల్లగా చైనీస్, జాపనీస్, ఇటాలియన్ అలా వెళ్ళిపోతా. ఐ డోంట్ నో బెంగాలీ రే. I learned after Shyam Singh Roy little. What he spoke? Left, right, center on the stage. నాని గారు ఒక ఎప్పుడు నాకు స్టోరీ యాక్ట్ చేయడానికి నాతో అప్రోచ్ చేసినప్పుడు ఫస్ట్ నేను స్టోరీ వింటాను.
ఇక్కడ నాకు డబుల్ సేఫ్టీ. ఒకటి నాని గారు ఓకే చేశారంటే తప్పకుండా దానిలో మినిమం గ్యారెంటీ సూపర్ ఉంది. అండి అది అంటే ఆడియన్స్ కి కూడా నాని గారి మీద ఉండే కాన్ఫిడెన్స్ అది. సో నాకు ఇది వెంటనే హాఫ్ గ్యారంటీ. కథ విని సూర్య గారు ఓకే అన్నారంటే అది మిగతా గ్యారంటీ. అండ్ అలాగే ఆదితి వెల్కమ్. భద్ర ప్లే చేస్తున్నారు. సో భద్ర క్యారెక్టర్ ది పోస్టర్ మేము చూసాము. వీ డోంట్ నో మచ్ అబౌట్ ఇట్. సో మాకేమైనా యూనిక్నెస్ ఆఫ్ ద క్యారెక్టర్ చెప్తారా? All this violence that everyone else does, she is not okay with it. I am the other side. Okay. ఈ భాషకి బ్రేక్ స్పీడ్ బ్రేకర్. Speed breaker, correct. భాష ఫాదర్. Brother, that brother. There is a brother in it, in Basha. Correct, who I is am the saying, sister correct. here. Yeah, correct, Who is calming him down. But he'll quit. భాష భాష వైలెన్స్ ఎందుకు వదిలేస్తాడు? నోబడి వైలెన్స్ ఫాదర్ కోసం వదిలేస్తాడా? ప్రామిస్ కోసం, ఫ్యామిలీ ప్రామిస్. She is the promise. I am the She is the promise. what to Sister in this promise, film. ఓకే. సో మీకు రియల్ లైఫ్ లో కూడా అలా ఎవరైనా ఉన్నారా అండి? లేదా మీరు ఎవరికైనా అలా ఉంటున్నారా? లేదా మీకోసం ఎవరైనా కామ్ డౌన్ చేస్తూ ఉన్నారా? People do it for me because I am the angry person in real life. See, Actually. We are all playing Opposite character. Yes. ఐ థింక్ మిమ్మల్ని ఎవరైతే కామ్ డౌన్ చేశారో ఇప్పటి వరకు రియల్ లైఫ్ లో వాళ్ళందరూ ఈ సినిమా చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. Yeah. చూడు కావాలి ఇట్లా కావాలి. Correct only. యా. సో హౌ వాస్ ఇట్ ప్లేయింగ్ దిస్ రోల్ అండ్ నాని గారితో యాక్ట్ చేయడం, సూర్య గారు? I was Cheppandi. Vinali. I was very happy because as a team itself, this entire team was very welcoming and because I don't know the language as much, it was a little difficult, but they were all so supportive. And Nani Garu is a sweetheart. He's very humble. He's very helpful. We had a lot of conversation about work. S.J. Surya sir, I've been fan since Kushi, but I never got to work with him. I only got his blessings. There was one scene where I got his blessings. That's all I got. ఓకే. And Priyanka, this is my second film. Like I did Captain Miller with her. Tiny role. So I think it will be a lucky charm for me. Like how people have heroes as lucky charm, I think Priyanka will be my lucky charm. వావ్, సూపర్. సో ఈ బిగ్గెస్ట్ ఫేస్ ఆఫ్ అని చూసాము. సో దానికి ఆల్రెడీ ప్రిపరేషన్ ఇచ్చేసారనమాట మాకు, ఆల్రెడీ ఇన్ ద టీజర్ దట్ వి సా. సో హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి? కొంచెం గివ్ us a glimpse of. కాన్సెప్ట్లోనే కొత్తదనం దొరికింది కదా. సో అందరూ ఇప్పుడు ఏ సక్సెస్ మూవీ తీసినా, ఈవెన్ బాహుబలి అయినా ఏదైనా అది భాషా మోడ్లోనే ఉంటుంది. బాహుబలి కూడా అక్కడ వెళ్ళారంటే ఒక నగరవలం ఊరికి నగరవలం అంటే ఇక్కడ ఏం చెప్తారు, ఊర్లోకి వెళ్ళి జనాల్ని అక్కడ మాణిక్యంలాగే వెళ్తున్నారు, అక్కడ భాష అయిపోతుంది. ఈ భాషా స్టోరీలు ఎన్నో భాషా స్టోరీలు వచ్చింది. ఓకే. దాంట్లో ఒక కొత్తతనం నచ్చినట్టు ఇప్పుడు వచ్చింది. కొంచెం ఫ్రెష్ ఫీలింగ్లో అది వచ్చింది కదా. అదే ఈ మూవీకి ఫస్ట్ బేస్, అదే ఫస్ట్ ఇంట్రెస్టింగ్ బేస్. అది సార్కి పర్ఫెక్ట్గా సూట్ అయినట్టు ఉంది. ఎందుకంటే ఆయన ఎవరు పెట్టారో ఫస్ట్ మీకు న్యాచురల్ స్టార్ని ఎవరు ఇచ్చారని తెలియలేదు. చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తున్నారు, అది మాత్రం గ్యారెంటీ అండి. నేను కూడా మా మీద మూవీకి వెళ్తున్నప్పుడు, ఈ షూటింగ్ అటెండ్ చేసిన తర్వాత వెళ్ళినప్పుడు నేను కూడా ఒకటి ట్రై చేద్దాం అలా కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్. జనరల్లీ ఆల్సో ఇస్ వెరీ నో ఫేక్నెస్. ఎగ్జాక్ట్లీ. చాలా అది ఎక్స్ట్రా మాట కాదు, ఎక్స్ట్రా గాసిపింగ్ కాదు. నేను ఇంకొకరితో ఇలా చూశాను, రఘుమాన్ గారితో ఇలా చూశాను. పని అదే ఎక్స్ట్రా గాసిప్స్, ఎక్స్ట్రా మాట అదన్నీ ఉండదు. అండ్ క్లారిటీ, యాక్టింగ్లో చాలా క్లారిటీ. ఇంత షార్ట్కి ఇంత చేస్తే చాలు, ఇంత రియాక్షన్ ఇస్తే చాలు, అది ఇంపాక్ట్ ఎలా వస్తుంది. అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని ఆయన మిగతా వాళ్ళు చూసుకుంటారు, మనమే బ్యాక్గ్రౌండ్ ఫేస్లో ఇవ్వడం. ఇది బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మనమే ఫేస్లో ఇచ్చుకోవడం.